బిగ్ బాస్‌లో డే 15థ్ హంగామా కొనసాగుతోంది. అందరూ మార్నింగ్ 9:15కి నిద్ర లేపారు బిగ్ బాస్. అయితే ఇక్కడ ఒక చిన్న అట్రాక్షన్ వచ్చేసింది మార్నింగే. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ సన్‌రైజ్ ఆర్ బ్యూటిఫుల్ సాంగ్. యెస్, ఐమ్ టాకింగ్ వన్ బ్యూటిఫుల్ గర్ల్ ఎంటరింగ్ ఇంటూ బిగ్ బాస్ షో. బిగ్ హౌస్‌లోకి ఒక అందమైన అమ్మాయి దీక్ష రానే వచ్చింది. అయితే మనకందరికీ ఈ విషయం తెలిసిందే. ఎందుకంటే నిన్నే సర్ప్రైజ్ ఇచ్చారు ఎన్టీఆర్ వీకెండ్ షోలో. దీక్ష హీరోయిన్‌గా తను ఎన్నో 2, 3 చిత్రాలు చేసింది. చక్కగా నటించింది. అయితే ఈ అమ్మాయికి ఇప్పుడు బిగ్ బాస్ బిగ్ హౌస్‌లో ఎంట్రీ ఇప్పించాడు. మరి దీక్ష ఈరోజు ఏం హంగామా చేసిందంటే లెట్స్ హావ్ ఎ లుక్. దీక్ష చక్కగా స్విమ్మింగ్ పూల్‌లో అదుర్స్ పాట మీద డాన్స్ చేస్తూ స్విమ్మింగ్‌లో కొంచెం అటు ఇటు లైట్ మూవ్‌మెంట్స్ ఇస్తూ తను చక్కగా బిగ్ హౌస్‌లోకి ఎంటర్ అయిపోయింది. అందరూ కూడా ఎవరు సాంగ్ వినిపిస్తోంది, అమ్మాయి పూల్‌లో ఉంది అంటూ ఫస్ట్ సమీర్, తర్వాత ఆదర్శ్, ప్రిన్సీ వీళ్ళంతా చూసి కాస్త కంగారు పడతారు. ఒక రకంగా చెప్పాలంటే భయపడతారు. ఎందుకంటే ఉదయం లేవగానే ఒక అమ్మాయి పూల్‌లో ఉందేంటి? ఏమన్నా తెలియక వచ్చిందా? లేకపోతే ఎవరన్నా పంపారా? లేకపోతే ఏదైనా సర్ప్రైజా? ఏదైనా ప్రాంకా? అంటూ చాలామంది గుసగుసలాడుకున్నారు. "హే! తొందరగా లెవ్వు ఎవరో వచ్చారు చూడు" అంటూ ఇక సాంగ్ అయిపోయే లోపల వీళ్ళ డిస్కషన్స్ ఇలా నడిచాయి. ఇక అందరూ కూడా చక్కగా దీక్షకి వెల్కమ్ చెప్పారు. ఎందుకంటే బిగ్ బాస్ వాయిస్‌లో దీక్ష వెల్కమ్ టు బిగ్ హౌస్ అని రావడంతో ఓకే. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు షీ ఈస్ అ బిగ్ హౌస్ మీట్ అని. ఆ తర్వాత అందరూ కూడా పరిచయాలు చేసుకొని ధనరాజ్‌కి దీక్ష ఆల్రెడీ పరిచయం ఉన్నట్టుంది. సో, ధనరాజ్‌ని నిద్ర లేపి హాయ్, గుడ్ మార్నింగ్ అది చెప్తుంది. అలా సాగింది. ఇక చక్కగా అందరూ కలిసి కాఫీలు, టిఫిన్‌లు, కిచెను, ఫ్రెష్ అప్ అవ్వడం అన్నీ రొటీన్‌గా జరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఒక ఆవిడ మాత్రం రగ్గు కప్పుకొని, హుడ్ వేసుకొని కాస్త బాధగా ఉంది. ఎవరో గెస్ చేయగలరా? ఇంకెవరండి? పాపం ఎన్నో సార్లు 5 కాదు, 6 కాదు, 7 సార్లు ముళ్ళ కిరీటం పెట్టి కత్తుల సింహాసనం మీద కూర్చోబెట్టిన కల్పన గారిని. పాపం ఎంత ప్రేమగా అక్క అక్క అని అందరితో పిలిపించుకొని చివరికి ఎలిమినేట్ కాకుండానే ఇంట్లో ఎలిమినేట్ అయినట్టుగా కూర్చుంటుంది కల్పన. ఇలా సాగుతోంది. ఇక కాసేపు అందరూ ఈ చిట్ చాట్ చేసుకుంటూ కాస్త సరదాగా గడుపుతున్న సమయంలో ఆదర్శ్ ఏం చేశాడంటే చాయ్ తాగుతున్నారు అందరూ లాన్‌లో బయట. అయితే మనకి తెలుసు కదా! న్యాచురల్ స్టార్ ఆదర్శ్. అసలు ఏ టైంలో ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలీదు. సడెన్‌గా ఆ బాడీలో ఒక రకమైన వణుకు పెట్టించుకొని తను ఒక అమ్మాయిలాగా అంటే పెళ్లి చూపుల్లో అందరికీ చాయ్ అందిస్తున్న అమ్మాయిలాగా మారిపోయి వాళ్ళ టీ, కాఫీకి మగ్గులన్నీ తీసుకుంటున్నట్టుగా యాక్ట్ చేస్తూ అందరిని ఒక రకంగా తను భలే గమ్మత్తుగా చేస్తాడు. అందరూ ఎవ్రీబడీ ఎంజాయ్డ్ హిస్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. సో, ఆదర్శ్ కాస్త హైలైట్ అయ్యాడు వీళ్ళందరి మధ్యలో. అందరూ కూడా ఆదర్శ్ చేసిన ప్రాంక్‌కి తెగ పడి నవ్వి నవ్వి ఆదర్శ్ స్టాప్ ఇట్ అన్నట్టుగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇక ధనరాజ్ అండ్ హరితేజ ఒక విషయం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కిచెన్‌లో. అదేంటంటే యూ నో వాట్? ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయి దీక్ష ఉందే చాలా చాలా తెలివైన అమ్మాయి. తనకు అన్నీ తెలియనట్టుగా ఇన్నోసెంట్‌గా ఉంటుంది కానీ అలా ఏం లేదు. షీ నోస్ ఎవ్రీథింగ్. ఐ థింక్ బిగ్ బాస్ తనను ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళతో ఆడు గేమ్ అని పంపించారని అనుకుంటూ ఉన్నానంటూ ధనరాజ్ హరితేజకి చెప్తాడు. హరితేజ కూడా తనకి కొడుతూ అవును ఇలాగే ఉండొచ్చు అన్నట్టుగా ధనరాజ్‌తో మాట మంతి కలుపుతుంది. ఈ లోపల బిగ్ హౌస్‌లో ఏమవుతుంది? బిగ్ బాస్ అందరినీ బిగ్ హౌస్‌లో లివింగ్ రూమ్‌లో అలర్ట్‌గా ఉండమంటారు. ఏం చెప్తాడంటే వింటూ ఉండండి. నేను ఇంకొన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. బిగ్ బాస్. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe